టీడీపీ తరఫున బరిలో ఉంటే ఇటు వైసీపీ తరఫున హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. సో ఇటు ఇరు పార్టీలకు సంబంధించి కీలకమైన నేతలు అక్కడ ప్రచారంలోకి దిగారు. ఇక వైఎస్ కుటుంబం నుంచి వైసీపీ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో దిగారు. ప్రత్యక్షంగానే ఇంటింటికి వెళ్ళి అందరికీ నమస్కరించి తమ అభ్యర్థిని గెలిపించాలంటూ కోరుకొచ్చారు. సో నిన్న రాత్రి అయితే ఏకంగా నేను లాస్ట్ రోజు ప్రచారం కాబట్టి నిజంగా ప్రచార తీరుతనులే ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదంగాను పలు ఆగ్రహాలు గుర్తించే విధంగా కూడా ఉన్నాయి. సో నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు వెలువడాలు, మరీ ముఖ్యంగా బాబాయిని చంపారు అని అంటూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఖైదీల మాదిరిగా జైల్లో ఉన్నటువంటి ఖైదీల మాదిరిగా డ్రెస్సులు ధరించి కొంతమంది యువకులు అక్కడ నృత్యాలు చేశారు, అక్కడ ఆటపాటలు చేశారు. బాబాయిని చంపిన వారు ఏ రకంగా మీరు మళ్ళీ ఓటేస్తారు, బాబాయిని చంపుకున్నారు, కుటుంబాల రాజకీయం కోసం కుటుంబాన్ని హతమార్చిన వారు మీకే న్యాయం చేస్తారంటూ ప్రచారం చేసింది టీడీపీ. సో ప్రస్తుతానికి రాజకీయం మొత్తం కూడా హీట్ ఎక్కింది. ఇది ఒక ఉప ఎన్నిక అంటే సాధారణమైన జడ్పీటీసీ ఉప ఎన్నిక కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికగా మారిపోయింది. సో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ఉన్నటువంటి ఒక తారాస్థాయి హై టెన్షన్, ఒక సస్పెన్స్ మొత్తం కూడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కొనసాగుతోంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రజెంట్ పులివెందులో ఎటువంటి హై టెన్షన్ కొనసాగుతోంది? ఓటర్లను కొనుగోలు చేసేందుకు రాజకీయ పార్టీలు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి? ఇంతకీ ఏ రకంగా అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి? అంటే ఓట్లని కొనుక్కునేటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏ రకంగా రేట్లు కనబడుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? మనకు బేసిక్ గా నిన్న సాయంత్రం 5 గంటలకి ప్రచార పర్వం పూర్తిగా కూడా ఆగింది. అంటే నిన్నటితో ఇష్యూస్ అయితే అయినాయి. బట్ నిన్న రాత్రి నుంచి ఇక గ్రామాలకు సంబంధించి అంటే ప్రధానంగా ఒంటిమిట్ట జడ్పీటీసీలో పెద్ద మార్పు ఏం లేదు. సరి సమానంగా 2000 రెండు పార్టీలు పంచుతున్నాయి. కానీ ఈ పులివెందుల వచ్చేసరికి పులివెందుల జడ్పీటీసీకి వచ్చి మాత్రం పెద్ద ఎత్తున కొన్ని గ్రామాలకి వైసీపీ 3 నుంచి 5,000 రూపాయలు పంచే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అధికార పార్టీ కాబట్టి 8 నుంచి 10,000 వరకు పంచే ప్రయత్నం చేస్తుంది అన్నది. కానీ టీడీపీ 5,000 కంటే మించకూడదు అని అనుకున్నప్పటికీ కూడా ఇక లాస్ట్ సమయం అంటే చివరి సమయం వచ్చేసింది. ఇక రేపే 24 గంటల్లో పోలింగ్ ఉంది. మరోవైపు తుమ్మలపల్లి, అలాగే అచ్చువెల్లి, ఎర్రపల్లి, తర్వాత నల్లకొండవారిపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఎర్రపల్లి, మల్లికార్జునపురం, చంద్రగిరి ఇటువంటి ఏరియాస్ లో అంటే బేసిక్ గా కొంత గతంలో చూసుకుంటే ఈ మండలం 4,000 పులివెందుల మండలం 4,300 అది ఇదంతా కూడా పులివెందుల రూరల్ కిందకి వస్తుంది. 4,000 ప్లస్ వైకాపాకి ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అని అనుకుంటే ఇక అధికార పార్టీ కొంచెం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పార్టీ నాయకులందరూ కూడా ఈ గ్రామాల్లో తిరిగారు, గ్రామాల్లో హామీలు ఇచ్చారు, వాళ్ళకున్న అప్పటికప్పుడు ఉన్న సమస్యలని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది నాయకుల్ని ఎక్కడికక్కడ కలుపుకునే ప్రయత్నం చేశారు. వైకాపా నుంచి కొన్ని ఇప్పుడు చంద్రగిరిలో లేకపోతే ఈ కొత్తపల్లిలో నాయకులు వైకాపా నుంచి టీడీపీకి కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళ మీద ఆధారపడ్డా కాకపోతే కొంత మొత్తం బేసిక్గా చూసుకుంటే ఇంకా ఓటర్లని ఏ విధంగా మనం లైనప్ చేసుకోవాలనే నేపథ్యంలోనే అధికార పార్టీ కొంత ఎక్కువగానే పంచుతోంది. దాదాపుగా 8 నుంచి 10,000 రూపాయల వరకు పంచుతున్న సమాచారం వస్తుంది. బేసిక్ గా వాళ్ళు కూడా ముందు 5,000 అనుకున్నారు. బట్ కొంత పరిస్థితులు లాస్ట్ మూమెంట్ కి వచ్చాయి. ఇక చావో రేవో అన్న పరిస్థితుల్లో డెఫినెట్ గా ఈ వ్యవహారాన్ని అయితే సీరియస్ గానే చేస్తున్నారు. అంటే కృష్ణమోహన్, ఈరోజు సైలెన్స్ పీరియడ్, ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కుని ఎవరి వైపుగా వినియోగించుకోవాలి, ఎవరు తమకు న్యాయం చేయగలుగుతారన్న రకంగా డిసైడ్ చేసుకోవాల్సిన దినం. కానీ ఈరోజు నాకు తెలిసి ఈ ఓటర్ల యొక్క పంపకాలు, ఓట్ల కొనుగోలు విషయంలో రాజకీయ పార్టీలు తహతహలాడేటువంటి ఈ విషయాన్ని గమనించిన తర్వాత వారు ఎవరికి ఓటేయాలనే దానికంటే కూడా ఎవరు ఎంత ఇస్తున్నారన్న రకంగా పెద్దగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ప్రజల రియాక్షన్ ఏంటి? ఈ స్థాయిలో ఓట్లని కొనుగోలు చేసేందుకు రాజకీయ పార్టీలు తయారవుతుండగా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? బేసిక్ గా పబ్లిక్ డబ్బులు ఇస్తే ఎవరు వద్దంటారు? మనం బేసిక్ గా ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడ్డారు. బేసిక్ గా ఇది అవునన్నా కాదన్నా రాజకీయ వ్యవస్థలో ఓటర్లు
డబ్బును తీసుకోకుండా ఓటు వేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయి వాళ్ళు 3,000 ఇచ్చారు, నువ్వేంది 2,000 ఇస్తున్నావు అని అడిగి డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడైనా సరే. అంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, రాజకీయ నాయకులు విపరీతంగా సంపాదిస్తారు, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అసలు మమ్మల్ని పట్టించుకోరు, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే అంటే మాతో అవసరం ఉన్నప్పుడే వాళ్ళని కూడా బెండ్ తీయాలి అనే యాంగిల్లోనే హోటల్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏం మొహమాటం పడకుండానే డబ్బులు తీసుకునే విషయంలో ఎక్కడికక్కడ డబ్బులు అడిగి మరీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే 90% ఓటర్లకి డెఫినెట్ గా ఈ పంపకాలు అయితే జరిగిపోతున్నాయి. రాత్రి నుంచి స్టార్ట్ అయింది, ఈ మధ్యాహ్నానికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇక సాయంత్రం నుంచి ఆ ఓటు ఎవరిని తీసుకెళ్ళాలి, ఏ ప్రాంతానికి కావాల్సిన అవసరాలు ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళని వాహనాల్లో తరలించాలా, లేకపోతే ఆటోలో పెట్టాలా, లేకపోతే ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని మీదనే దృష్టి. సో ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో దాదాపుగా 8,000 నుంచి 10,000 రూపాయలు వైకాపా కూడా దీటుగానే ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఓటర్కి అక్కడ ప్రాంతాలను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి అన్నిటికీ ఓటర్లని పెంచుతోంది. అంటే దాదాపుగా ఒక్క జెడ్పీటీసీ 10,000 ఓట్లు ఉన్న ఈ జెడ్పీటీసీకి ఇరు పార్టీలు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. పంపకాలకి 5 కోట్లు ఖర్చు అవుతుంది, తర్వాత పై ఖర్చులు ఒక 2-3, ఆ తర్వాత మధ్యలో ఉన్న నాయకులకి కొంత, ఈ అంతా కూడా కలిపి దాదాపుగా ఈ ఎలక్షన్ ఈ జెడ్పీటీసీ పర్టికులర్ గా పులివెందుల జెడ్పీటీసీ నాకు తెలిసి హైయెస్ట్ కాస్ట్ అయిన జెడ్పీటీసీ ఎలక్షన్ గా మిగలబోతుంది. డెఫినెట్ గా అంత ఖర్చు ఇక్కడ కనపడుతోంది. దాదాపుగా ఇరు పార్టీలు కలిపి 50 కోట్ల వరకు ఈ ఖర్చుని ఒక్క పులివెందుల జెడ్పీటీసీ కోసం ఖర్చు పెట్టారు. అంటే ఎలక్షన్ ఎంత కాస్ట్లీ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి ఓటర్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఓటుకి కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ ఓటుకి సంబంధించి వాళ్ళ అవసరం ఉంది. ఆ ప్రతి ఓటుని వాడుకోవాలి, ఓటర్స్ ని స్టేషన్ కి దగ్గరుండి తీసుకెళ్ళాలి, ఓటు వేయించుకోగలగాలి. ఈ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ పోల్ మేనేజ్మెంట్ ని ఇరు పార్టీలు కూడా గట్టిగానే చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే అధికారంలో కూటమి ఉంది కాబట్టి కొంత ప్లస్ జరిగే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అది ఎంతవరకు వాళ్ళు నిలబెట్టుకుంటారు, లేదు వీళ్ళు డబ్బులు తీసుకుని తర్వాత వీళ్ళకి కొంత ఈ అడిషనల్ సపోర్ట్ వైకాపాకి ఉండదు. డెఫినెట్ గా తెలుగుదేశం కూటమికి డెఫినెట్ గా 10,000 రూపాయల వరకు డబ్బులు పెంచడం లేదు, తర్వాత వాళ్ళకి అవసరమైన అడిషనల్ ఇంపాక్ట్ లేకపోతే పోలీస్ సహారం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ పోలింగ్ లో రేపు జరిగే పోలింగ్ మరి రిగ్గింగ్ లాంటి పరిస్థితులు ఉంటాయా అనేది చూడాలి. మరి ఆ పరిస్థితులు రేపు ఇప్పుడు అంటే కొంత టెక్నాలజీ మారింది, ఎక్కడికక్కడ ఈ సీసీ కెమెరాలు పెడుతున్నారు, తర్వాత పోలీస్ పికెటింగ్స్ చేస్తున్నారు. ఒక జెడ్పీటీసీ ఈ ఎన్నిక కోసం దాదాపుగా 600 నుంచి 700 మంది పోలీసుల్ని ఒక్క పులివెందుల్లోనే ఉంచారు. అంటే ఆ డిమాండ్ మనకు అర్థం అవుతుంది. అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఈ రోజు కొంత ప్రశాంతంగా ఉంటే రేపు పోలింగ్ ప్రశాంతంగా జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని ఊర్లలో ఆ టెన్షన్ అయితే ఇంకా కనపడుతోంది. గ్రామాల మధ్య ఓటర్లు రెండుగా చీలిపోయే పరిస్థితి ఉంది. తర్వాత నాయకులు ఎవరు అంటే బయట నుంచి వచ్చిన నాయకులు వచ్చారు, వాళ్ళందరూ హ్యాపీగా ఎవరు హామీలు వాళ్ళు ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు అసలుకి గ్రామంలో ఉండే నాయకుల మధ్య లేదా గ్రామంలో ఉన్న ఓటర్ల మధ్య కొంత విభేదాలు కూడా ఎవరి పార్టీ అంటే కులపరంగా లేకపోతే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా లేకపోతే కొన్ని సమస్యల పరంగా వీటన్నిటినీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ ఏం కనపడుతుంది. కానీ కాస్ట్లీ ఎలక్షన్ గా పులివెందుల జెడ్పీటీసీ మారిపోయిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్ గా ఇంత కాస్ట్లీ ఎలక్షన్ ఒక జెడ్పీటీసీ స్థానానికి ఈ మధ్య కాలంలో చూడలేదు. వాస్తవంగా అంతా హోరాహోరీన జరుగుతున్న పరిస్థితి. రెండు పార్టీలు పెద్ద ఎత్తున తమ ఆర్థిక అన్ని అంశాలని ఫోకస్ పెట్టిన ఎలక్షన్ గా మనం చూడాలి. రేపు పోలింగ్ ఉంది. రేపు ఏ విధంగా అసలుకి
సమరబేరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రేపటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ రెండు పార్టీలు ఎక్కడ డబ్బు పంచడంలో మాత్రం ఏ మాత్రం రాజీ లేకుండా డబ్బులు పంచుతున్నాయి. చిన్న ప్యాకెట్స్ కాబట్టి 10,000 ప్యాకెట్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటర్లని డబ్బులు ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద పులివెందుల, ఒంటిమిట్ట ఇక్కడ జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు ఏర్లై పారుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అత్యధికంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఒంటిమిట్టలో 24,606 ఓట్లున్నాయి. 50% పైగా ఎవరైతే తమ ఓట్లని ఒక రకంగా గ్రాప్ చేయగలుగుతారో, ఇక పక్కాగా మా వైపే ఉంటుందని చెప్పి వారంతా భావిస్తారో అప్పటి వరకు ఈ డబ్బుల కట్టలు అనేది ఏర్లై పారుతూనే ఉంటాయి. ఇప్పటికే అక్కడికి